ఒంగోలు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ధారావారికుంటలో పట్టాల మంజూరు చేయాలని సిఐటియు నాయకులు తంబి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ధర్నా చేశారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల ఇళ్ల స్థలాల గురించి అనేకసార్లు ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించినా పరిష్కారం కాలేదని తంబి శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా కాలనీని సందర్శించి అర్హతలు ఉన్నవారికి పట్టాలు ఇవ్వచ్చు అని తీర్మానం చేశారని, అయినా పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పేదలు ఎక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారో వారికి నివేశ స్థలాలు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని, అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పారిశుద్ధ కార్మికులకు పట్టాలు మంజూరు చేయించాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, కొరపాటి శ్రీనివాసరావు మరియు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. చీకటి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు. ఒంగోలు కార్పొరేషన్లో 8వ డివిజన్లో 140 మంది మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు గత 22 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఈ 22 సంవత్సరాల కాలంలో 5 ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇది 6వ ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికులకు మాత్రం ఆ స్థలం మీద హక్కు ఇంతవరకు ఇవ్వలేదు. గత అనేక పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు కాలనీ సందర్శించి పర్యటనలు చేసి ఈ భూమిలో మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి కార్మికులకి వాగ్దానం చేశారు. అది మాటలు మాత్రం అయింది తప్ప ఆచరణకు మాత్రం ఏమాత్రం నోచుకోలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు 7 మాసాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే మా అందరికీ పట్టాలు వస్తాయనేటటువంటి గంపెడ ఆశతోటి ఇక్కడికి మేము రావడం అనేది జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు, ఎంఆర్ఓ గారు దృష్టి పెట్టి సర్వే నెంబర్ 23లో ఎవరైతే నివాసం ఉంటున్నారో ఈ నగరంలో ఉన్నటువంటి 2,50,000 మంది ప్రజలకి ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేసి రోడ్లు ఊడవటం, కాలువలు తీయటం, చెత్త ఎత్తటం, రకరకాల పారిశుధ్య పనులన్నింటినీ కూడా ఈ కార్మికులే చేస్తున్నారు. వాళ్ళు ఉండడానికి నివాసయోగ్యమైనటువంటి ఆ ప్రాంతాన్ని తక్షణమే పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయమైన కోరికను పరిష్కారం చేయడంలో పాలకులు శ్రద్ధ పెట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి మౌలిక సదుపాయాలు, రోడ్లు, కరెంటు, రకరకాలైనటువంటి సమస్యలతో ఈరోజు అల్లాడుతూ ఉన్నారు. 20 ఏళ్లుగా ఉన్నటువంటి కార్మికుల్లో చాలామంది వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు వచ్చి అక్కడే ఉంటున్నారు. ఇళ్ళన్నీ కిక్కిరిసిపోయినాయి. ఒకే ఒక ఇంట్లో 2-3 కాపురాలు కూడా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళే అక్కడ సర్దుబాటు చేసుకొని ఉంటున్నారు. కాబట్టి మీరు ఎన్నిమరేసి ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ప్రభుత్వం ఆలోచించి జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ప్రభుత్వ భూముల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పారు. 2019కి పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు. దాంట్లో మేము కూడా అర్హులుగా ఉన్నాము. కాబట్టి వెంటనే దాని మీద పరిశీలించి మా అందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను.